పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యాక నేను ఖచ్చితంగా కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఒకళ్ళిద్దరు ఫోన్ చేశారు, మీరేమైనా కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నారా? ఆచి చికెన్ మసాలా వీడి మీద కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నారా? ఎందుకంటే అతను ఒక హత్యకు ప్రేరేపించే విధంగా మాట్లాడాడు, సమాధి కడతానన్నాడు, నాలుగు కోసి వేరే వాళ్ళకి పార్సిల్ చేస్తానన్నాడు. మరి ఈ రకంగా వ్యక్తిగతంగా హింసించే విధంగా, ఇప్పుడు ఏదో నాకు ఏదో పందిలో ఉన్నామన్నాడు, ఏదో ఉన్నామంటే అది ఓకే, అది పరువు నష్టం. సో పరువు నష్టం కేసు వేసుకుంటాం. పరువే లేనివాడి మీద అడిగి అసలు పరువే లేదు, ఎంతగానే వేస్తాం, ఏమని వేస్తాం. సో ఈ కేసులన్నీ వేస్ట్. కానీ ఇక్కడ మాట్లాడింది ఫిజికల్గా మాట్లాడాడు. సో ఫిజికల్గా మాట్లాడినప్పుడు కేసు పెడతావా అని నన్ను అడిగితే ఆలోచించాను నేను కూడా. కానీ కాస్త సంయమనం. ఎందుకంటే మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని చెప్పారు మీకు గుర్తుందా? అంటే నేను హోమ్ మినిస్టర్ కానందువల్ల ఈ క్రిమినల్స్ ఎలా ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు అని. అటువంటి క్రిమినల్ ఏడు బరి తెగించి బజార్లమ్మట తిరుగుతూ, మరి ఆడికి పర్మిషన్ ఎవరు ఇచ్చారో, ఇలాగా బరి తెగించి మాట్లాడే వాళ్ళకి ఎవరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారో తెలియదు. మరి బరి తెగించి మాట్లాడి ఇలా చేశారు క్రిమినల్ లాగా. సో ఇటువంటి క్రిమినల్స్ ఆట కట్టిస్తాను అని, హోమ్ మినిస్టర్ అయితే ఆట కట్టిస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అంటే ఆయన ఊరికేనే మాట్లాడరు. ఎందుకంటే కూటమిలో ఒక ప్రముఖ నాయకుడు ఆయన. మరొక కూటమిలో తెలుగుదేశం పార్టీ తర్వాత ఎక్కువ స్థానాలున్న పార్టీ నాయకుడిగా, ప్రజల్లో ఎంతో ఆదరాభిమానాలున్న వ్యక్తిగా, మరి ఆయన ఆ మాట హోమ్ మినిస్టర్ అయితే అన్న మాట అన్నారు. కాబట్టి చూద్దాం. మరి రేపు కేంద్రంలో ఒక వారం రోజుల్లోని ఇవాళ పేపర్లో కూడా వచ్చినాయి, అన్ని పేపర్లలో సాక్షితో సహా కేంద్రంలో త్వరలో ఇది క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అని, ఆ తర్వాత రాష్ట్రంలో అని. ఏమో పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయితే, ఎందుకంటే నా నాలుక ఆయనకే కానుగ్గా భయపెట్టే విధంగా ఇస్తానన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యాక నేను ఖచ్చితంగా కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆచి చికెన్ మసాలా.